నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము బయటకు త్రోసివేయను చాలని. యోహాను భక్తుడు చక్కటి మాటలో ఈ యొక్క సువార్తలో రాయడం వచ్చినది. అద్భుతమైన మాట. దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే చాలా జాగ్రత్తగా ఉన్నాం. కొన్ని నిమిషాలు దేవుడితో మన మనస్సు ఉదయము దేవుని చెప్తాం. పరిశుద్ధాత్ముడు ఈ దినాలు నీతో మాట్లాడబోతున్నాడు కనుక మనం దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, పరిశుద్ధాత్ముడు నా గురించి ఏం మాట్లాడుతున్నాడు మనం గ్రహిద్దాం. కొన్ని నిమిషాలు దేవుని చెప్తాం. ఇక్కడ చాలా మంది మనం ఆలోచన చేస్తే చాలా మంది కూడా అనుకుంటారు, దేవుడు నేనంటే ఇష్టం లేదు, నా మీద అంతగా ప్రేమ లేదు, దేవుడు నా ప్రార్థన వినడం లేదు, నా సమస్యల వైపు చూడడం లేదు, నా కష్టం వైపు చూడలేదు. చాలా మంది యొక్క ఆలోచన విధానంగా ఉంది. కానీ ఈరోజు యోహాను భక్తుడు రాసినటువంటి ఒక మాట చెప్పుకొని మరలా మనం ధ్యానించుకుందాం. తండ్రి అంటే తండ్రి అయిన దేవుడు ఒకవేళ నిన్ను ఏర్పరచుకుంటే, నీవంటే ఇష్టపడితే కనుక, నీ మీద అపారమైన ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నా ప్రియ బిడ్డ నా మార్గం నడుస్తాడు అని ఇష్టపడినప్పుడు నీవు దేవుడి నుండి దూరం అయిపోయినా, దేవుడు నాకు అక్కర్లేదు నువ్వు అనుకున్నా, దేవుడితో నాకు పని లేదు నువ్వు అనుకున్నా, దేవుడు మరలా కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు మరలా తీసుకొస్తాడు. ఎందుకంటే ఇక్కడ చదివిన మంచి మాట ఏంటంటే, మరలా ఒకసారి చదువు, దయచేసి అందరూ బైబిల్ చూడాలని మనవి. తండ్రి నాకు అనుగ్రహించు వాళ్ళందరూ ఎవరినైతే ఇష్టపడతాడో దేవుడు, జాగ్రత్తగా ఉందే మాట, దేవుడు ఎవరినైతే ఇష్టపడతాడో వారందరూ, అంటే ఇక్కడ చదివిన మాట మరలా చదువుతాం, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వద్దురు. దేవుడు ఇష్టపడిన బిడ్డలంటే ఖచ్చితంగా దేవుని సన్నిధికి వస్తారు. ఖచ్చితంగా వారు దేవుడి దగ్గరికి వస్తారంట. ఎందుకంటే దేవుడు అంటే నీవంటే దేవుడి ఇష్టము. నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ ఆలోచనలు వ్యతిరేకంగా ఉండొచ్చు, నీ మనసు వ్యతిరేకంగా ఉండొచ్చు దేవునికి, నువ్వు దేవుడి నుంచి దూరం అయిపోవచ్చు. కానీ ఇక్కడ అంటున్న తండ్రికి ఇష్టమైన బిడ్డలు ఎవరి దగ్గర పంపిస్తాడు? యేసయ్య దగ్గరికి పంపిస్తాడంట. ఇక్కడ శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఈ సందర్భం మాట చెప్పుకుందాం. ఇప్పుడు అంటున్నాడు తండ్రి, ప్రభు మాట్లాడుతున్నాడు, యేసయ్య స్వయం వారితో మాట్లాడతాం. తండ్రి ఎవరైతే నాకు అనుగ్రహించబడతారో వారందరూ నా యొద్దకు వస్తారు. కాబట్టి నా యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటికి త్రోసివేయను. అంతా ప్రేమ కలిగిన దేవుడు. నీవు ప్రచండపడి క్షమాపణ కోరుకొని నీ తప్పు తెలుసుకొని నువ్వు ఎప్పుడైతే దేవుడి యొద్దకు వస్తావో ఆయన దగ్గర నుండి నీ ఎంత మాత్రము బయటికి తోసివేయాలి. ఈ మాట మనకు అర్థం అవుతుందంటే దేవుడు బయటికి పంపిస్తానని అర్థం కాదు. అక్కడ ఇంకో లేఖనం చదువుతాము. కీర్తన గ్రంథము 51వ సంకీర్తన 51వ సంకీర్తన 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకమని మాట చెప్తున్నాడు. ఎవరండి? దావీదు మహారాజు. అంటే ఇక్కడ అర్థం చేసుకుందాం, ప్రభు నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, నన్ను ప్రేమించావు, ఇదిగో నీ పాపాలు చెంతకు వచ్చాను ఒప్పుకున్నాడు దావీదు మహారాజు. తను చేసిన పాపం ఒప్పుకున్నాడు దేవుని సన్నిధిలో. దయచేసి నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ యొద్ద నుండి నన్ను త్రోసివేయకము, బయటికి పంపించుకున్నాడు.
ఒకవేళ నువ్వు దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతే, నువ్వు బయటికి రావాలనుకుంటే, ఈ యొక్క విషయం ఏంటంటే మన పతనం ఎలా ఉంటుందో అది నీకు కూడా అర్థం కాదు. అంత భయం కలిగి దావీదు మహారాజు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు అని చెప్తున్నాడు దావీదు. ఇంకోటి కూడా చూద్దాం, మళ్ళా యోహాను సువార్తకు వచ్చాము. యోహాను సువార్త 6వ అధ్యాయం వరకు మళ్ళా. ఓకే, ఇప్పుడు చదివాం కదండి. తండ్రి నాకు అనుగ్రహించిన అందరూ నా యొద్దకు వద్దురు, నా యొద్దకు వచ్చిన నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. ఇది నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టు నేను రాలేదు. ఎవరంటారు ఈ మాటలు? నా ఇష్టము నెరవేర్చుకున్నట్టు నేను భూమి మీదకి రాలేదు. ఎవరంటారండి? ఎవరంటున్నారండి? మీరు చెప్పాలి. ఎవరంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువు అంటారు. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టు నేను రాలేదు, నన్ను పంపిన వాడిని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఇప్పుడు అసలు మాట్లాడు. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంచె దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాడి చిత్తమై ఉన్నది. ఏంటి మాట్లాడతాం? మరలా చూడండి జాగ్రత్తగా, మనం చదువు అర్థం చేసుకుంటాం. ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని, ఎవరు దానంటే ఇప్పుడు చెప్పాం కదా, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వద్దురు అన్నాం కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, ప్రభుని హృదయపూర్వకంగా అంగీకరించినప్పుడు, ఎవరైతే నన్ను నమ్ముతారో, ఎవరైతే నా పట్ల విశ్వాసం కలిగి ఉంటారో వారినంట అంచె దినమందు వారిని లేపుతారు. వారిని ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో, తండ్రి చిత్త ప్రకారం జరిగింది. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను. నీవు దేవుడి సన్నిధికి వస్తున్నావు, ప్రభు దగ్గరికి వస్తున్నావు. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు? నాకు అనుగ్రహించినటువంటి బిడ్డలను నేను పోగొట్టుకొనక, ఎవరిని నేను విడిచిపెట్టక, ఎవరిని త్రోసివేయబడక, ఇదిగో వారు అంచె దినమందు వారిని నేను లేపుతున్నాను. అంటే మనం చనిపోయినా అంచె దినమందు లేపబడుతున్నాం. ఈ మాట ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువు. నెక్స్ట్ మాట, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంచె దినమున నేను వారిని లేపుదును. ఓకే, ఇవన్నీ మనం ఆలోచన చేసుకుంటే, అర్థం చేసుకుంటే, ఈ 3 మాటలు మనకి మొదటిగా తండ్రికి నువ్వు ఇష్టమై ఉండాలి. నేను మందిరానికి వస్తున్నాను, ప్రార్థనకు వస్తున్నాను, లేదంటే ప్రార్థన చేసుకుంటున్నాను, ఇవన్నీ గల కారణం ఏంటి? నువ్వు మందిరానికి వస్తున్నావు, అందరితో కలిసి ఆరాధన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు దేవుడి చిత్తంలో ఉన్నావా? దేవుడికి ఇష్టడుగా ఉన్నావా? ఇష్టడుగా ఉన్నావా? దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడా? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా? ఆయన చిత్తంలో ఉన్నావా? ఆయన ఇష్టంలో ఉన్నావా? ఇవన్నీ ఉన్నావు కాబట్టి దేవుడు తన కుమారుడి యొక్క అంటే మందిరానికి నువ్వు వస్తున్నావు. ఊరికి నేను రావడం లేదు. అంటే దేవుడు తండ్రి ఇష్టపడాలి, అంటే నువ్వంటే ఇష్టపడాలి. అందుకే అంటున్నాడు, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నేను నిజమైన దేవుని రక్షకుడిని ఎవరైతే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు నమ్ముతారో, అంటే దేవుడు మొదటిగానే నేను ఎన్నుకున్నాడా? మొదటిగానే నేను ఏర్పాటు చేసుకున్నాడా? ఏదో నేను అనుకోకుండా వచ్చాను దేవుళ్ళకి, లేదంటే దేవుడు నా పట్ల కార్యం చేశాడు,
నేను దేవుని ఎందుకు వచ్చాను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ఇవన్నీ నువ్వు అనుకుంటావు. కానీ ఏంటో తెలుసా, దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు సన్నిధానం ఉంటున్నావంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే, దేవుని మందిరంలో నువ్వు ప్రవేశిస్తున్నావంటే దేవునికి ఇష్టమై ఉన్నావు. ఇప్పుడు ఒక ఆలోచన వస్తుంది. ఓకే, ఇప్పుడు రెండో విషయం మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కొన్ని నాలుగు మందిరానికి వస్తావు, లేదంటే కొన్ని దినాలు మందిరానికి వస్తావు, ఆరాధనకు వస్తావు, ప్రార్థనకు వస్తావు. ఇప్పుడు ఏంటంటే దేవుడి నుంచి దూరం అవుతావు. నీ ఆలోచనలు బట్టి, లోకానికి సంబంధించిన విషయాలను బట్టి, లోకం మనుషులను బట్టి నువ్వు దేవుడికి దూరం అయిపోయి దేవుడిని విడిచిపెడతావు. ఇప్పుడు దేవుడు నీ పట్టిస్తుంటే ఇప్పుడు ఏం చేస్తాడు? ప్రేమగా మాట్లాడతాడా, లేకపోతే ఖండిస్తాడా, హెచ్చరిస్తాడా, బుద్ధి చెప్తాడా? అద్భుతమైన ప్రార్థనలు చేసావు. పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు నీకు తెలుసు. నువ్వు దేవుని మందిరానికి వచ్చిన నీకు తెలుసు. ఒకప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో నీకు తెలుసు. నువ్వు దేవునికి ఇష్టడుగా ఇష్టడాలు ఉన్నావు నీకు తెలుసు. ఇప్పుడైతే ఇప్పుడు దేవుడికి దూరం అవ్వడం ప్రారంభిస్తున్నావు. జాగ్రత్తగా ఇప్పుడైతే నువ్వు దేవునికి దూరం అవుతున్నావు. ఇప్పుడు యోహాను సువార్త 7వ 15వ వచనం, 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం పొందాం. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, ఎవరు నా యందు నిలిచి ఉండినో, నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. ఇక్కడ అసలు పాయింట్, నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. శపథం చేస్తున్నాడు దేవుడిని, ఛాలెంజ్ చేస్తున్నాడు. నువ్వు ఎన్నైనా అనుకో, ఏదైనా అనుకో, నువ్వు దేవుడి దగ్గరికి రావడానికి వంక పెట్టు, ఏదో కారణం చెప్పు. దేవుని సన్నిధానికి రావడానికి నీ ఆలోచన బట్టి ఏదో ఒక చెప్పు. అశ్రద్ధ కలిగి ఉండు, లేదా కోపగించుకో, ఏదైనా చెయ్యి. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, ఛాలెంజ్ చేస్తున్నాడు. ఈ మాట మనం నిజంగా ఆలోచిస్తే నువ్వు తట్టుకోగలవా? ఏదో అనుకుంటున్నావు, ఇచ్చావని మళ్ళా వచ్చేవని వచ్చా. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. చెప్పేది ముందు వస్తాయి. ఏదో సింపుల్ గా తీసుకోకండి మాట. ఏదో దినాలు గడిచిపోతున్నాయి, ఈ రోజు గడిచిపోతుంది, ఏం పర్వాలేదు, ఈ దినం గడిచిపోతుంది, రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. లేదు, ఒక రోజు ఉంది. ఆ రోజు నువ్వు తట్టుకోగలవా? ఆ రోజు నువ్వు దేవుడికి సమాధానం చెప్పగలవా? అందుకే అంటున్నాడు ఎండిపోవును. అందుకే బ్రతిమాలుతున్నాడు దావీదు మహారాజు దేవుని, ప్రభువా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి వేయకము. ఏంటి కారణం? ఎందుకు భయపడుతున్నాడు? ఏమిటి? ఎస్, ఓకే, ఏంటి బయటికి త్రోసి వేయబడి ఏం జరుగుతుంది? ఇక్కడ ఏమంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నా యందు ఎవడైనా నిలిచి ఉండని ఎడల వాడు బయటకు పారవేయబడును, వాడు ఎండిపోవును. ఎండిపోవడం అంటే, మొక్క ఎండిపోవడం అంటే ఏమంటాం మనం? ఏమంటాం? ఎండిపోయింది మొక్క అంటే ఏమంటాం? మొక్క చనిపోయింది, మొక్క చనిపోయింది. అందుకే తన తప్పు ఒప్పుకొని దావీదు మహారాజు, దేవా ఇదిగో నాయన నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము అని బ్రతిమాలుకుంటున్న జ్ఞానం కలిగి ఉన్నాడు దావీదు మహారాజు. జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఒప్పుకున్నాడు, ప్రభువా నన్ను క్షమించు, నీ సన్నిధిలో నుండి నన్ను బయటికి త్రోసివేయకము.
త్రోసి వేయబడితే నేనేమవుతానో నాకు తెలుసు. ఇప్పుడు నీకు తెలియదు కదా, నేర్చుకో. ఇప్పుడు నీకు తెలియదు కదా, తెలుసుకో. బయటికి పారవేయబడితే ఏమవుతావో నువ్వు అనుకుంటున్నావు. నా దినాలు బాగున్నాయి అనుకుంటున్నావు. ఒక రోజు వచ్చిందంటే నువ్వు దావీదులాగా ప్రార్థన చేయాలనుకుంటున్నావు. అప్పుడు ఉంటుందా అవకాశం అంటే? అప్పుడు దావీదు మహారాజుగా ప్రార్థన చేయాలనుకుంటావా? అందుకే ఇక్కడ అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మనం ఎన్ని మార్లు వింటున్నామని ఉపమానం, ఎన్ని మార్లు వింటున్నాం ఉపమానం తప్పిపోయిన కుమారుడు గురించి. వెళ్ళిపోయాడు బయటికి, దేవుడి సరే తండ్రి నుండి వేరైపోయాడు, ప్రభు నుండి వేరైపోయాడు, సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. అబ్బా చాలా బాగుంది లోకము, అబ్బా చాలా బాగుంది. వ్యభిచారానికి అలవాటు పడ్డాడు, త్రాగుడికి అలవాటు పడ్డాడు, సమస్తం తన్ని కురిగిపోయేలా చేసుకున్నాడు, సమస్యలను పోగొట్టుకున్నాడు. చివరికి బూడిద అంటే పందులు తిని పట్టు తిన్నాను కూడా ఆశపడ్డాడు. అంటే ఇప్పుడు ఏంటి అర్థమవుతున్నా మనకి? ఇప్పుడు అంటున్నాడు, మీరు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. ఛాలెంజ్ చూసుకుందామా? ఇది స్వయంగా దేవుడు మాట్లాడితే ఏంటి, నీతో మనతో మాట్లాడితే ఏంటి? ఛాలెంజ్ చూసుకుందామా? మీరు వేరుగా ఉండి బ్రతకగలరా? జీవించగలరా? ఇప్పుడు చెప్తాడు ప్రభు, మీరు తండ్రి ఏర్పాటు చేసుకున్నవారు మీరు. ఎవరండి? మీరందరూ ఎవరు అనుకున్నారు? దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, దేవుడి సన్నిధికి వెళ్ళాలనుకుంటున్నావా? దేవుడి నుండి బయటికి వెళ్ళాలనుకుంటున్నావా? దూరంగా ఉండాలనుకుంటున్నావా? కుదరదు. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, మీరు నాకు వేరుగా ఉండలేరు, ఏమి చేయలేరు. ఏంటి? ఉండలేరు, ఏమి చేయలేరు. ఇంకోటి చెప్తా, బ్రతకలేరు. అంతేకాడు, మిమ్మల్ని ఎంత మాత్రమో బయటికి త్రోసివేయను అంటున్నాడు. ఎప్పుడు ఎన్నడూ త్రోసివేయరు. కనుక మనం ఆలోచన చేస్తే ఒక స్త్రీ కూడా మనందరికీ తెలుసు, రూతు గ్రంథం నుంచి మనందరికీ తెలుసు కదా. ఎవరుంటారని రూతు గ్రంథంలో? నయోమి, రూతు, ఓర్పా. ఇప్పుడు నయోమి కూడా తప్పిపోయిన కుమార్తె లేదా తప్పిపోయిన స్త్రీయా? చెప్పండి. తప్పిపోయిన స్త్రీయా, తప్పిపోయిన కుమార్తె? తప్పిపోయిన కుమార్తె ఎలాగపోతుంది మనకి? తప్పిపోయిన స్త్రీ. ఎప్పుడు చూసినా నిజంగా నాకు తెలుసు కదా, గ్రంథం చదివిన నాకు తెలుసు, కానీ నీ జీవితంలో ఎదురవుతుందేమో అదే పరిస్థితి నీ కుటుంబంలో ఎదురవుతుందో జాగ్రత్త. ఏమైంది మనందరికీ తెలుసు కదా. నయోమి ఆశీర్వదింపబడిన దేశాన్ని విడిచిపెట్టి, దేవుడు బ్లెస్ చేసినటువంటి దేశాన్ని, కంట్రీని విడిచిపెట్టి బయటకు వచ్చేసాడు. అంటే దీనికి అర్థం ఏంటి? దేవుని సన్నిధిలో నుండి బయటకు వచ్చేసింది, తనతో పాటు తన కుటుంబాన్ని తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ బాగా అర్థం చేసుకుంటాం. ప్రియ సంగమా, ఆలోచన చేద్దాము. ఈ స్త్రీ కాకుండా తన కుటుంబాన్ని తీసుకొని బయటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందండి? మోయాబు దేశం. మోయాబు దేశం ఏంటి? శపితమైనది. ఇక్కడ అర్థం చేసుకుంటాం. వాళ్ళు ఎవరని చెప్తారు. తన స్త్రీ తన మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని దేవుని సన్నిధిలోకి తీసుకువెళ్ళి శపితమైన దేశానికి తీసుకువెళ్ళింది.
అంటే లోకానికి తీసుకెళ్ళింది. పరిశుద్ధ పట్టణమైన విడిచిపెట్టి లోకం వైపు తీసుకుని వెళ్ళింది, శపితమైన దేశానికి. ఏమైంది ఇప్పుడు? కుటుంబ సభ్యులు ఏమయ్యారు? చనిపోయారు. ఇప్పుడు ఆమెకి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. అయ్యో నా దేశము, నా దేవుని సన్నిధిని విడిచిపెట్టి వచ్చాను, మరలా నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఇష్టపడ్డా నయమును మొదటిగానే? అంటే తన జీవిత చక్రంలో ఆలోచన చేస్తే ఏం జరిగింది? అంతా అయిపోయిందా? ఏమిటి అయిపోయిందా లేదా? అంతా అయిపోయిందా లేదా? సమస్తం కోల్పోయిందా ఆమె? చెప్పండి, కోల్పోయిందా లేదా? ఎన్ని చేతనంటారు? ఎందువల్ల అంటారు? కారణం ఏమిటి? ఏం జరిగింది అక్కడ? దేవుని సన్నిధిలో నుండి వెళ్తే నష్టపోతావు. అది భరించలేని విషయాలు చూస్తావు, అనుభవిస్తావు. ఇవన్నీ నయోమి అనుభవించింది. మరలా దేవుని సన్నిధి కనిపించింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంటాడు దేవుడు, ఓ స్త్రీ నయోమి, నాకు వేరుగా ఉండి నీవేమీ చేయలేవమ్మా. ఓ నా తప్పిపోయిన కుమారుడా, నాకు వేరుగా ఉండి నువ్వేమీ చెయ్యలేవు. నువ్వెంత గరుడువైనా, ఎంత బలవంతుడువైనా, నువ్వు ఎంత ఆస్తిపరుడువైనా, నీకు ఎంత గొప్ప పేరున్నా సరే, ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. నా యందు విశ్వాసం ఉంది ఎవరైతే నిలిచి ఉండని ఎడల వారిని నేను బయటికి. ఇప్పుడు దేవుడు ఆ మాట అనిపించుకోవాలి. అదే మాట దేవుడు నీ గురించి మాట్లాడితే నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి? నా యందు విశ్వాసమందు నిలిచి ఉండని ఎడల ఎవడైనా సరే నేను వారిని బయటికి తోసేస్తాను. సింపుల్ గా చెప్పారు. అది ఎండిపోవును. బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కటి మాట వింటుంటే మనకి ఓదార్పు కలిగిస్తాయి, మనకి ధైర్యాన్ని ఇస్తాయి, ఆదరణ ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి, ఆనందం కలిగిస్తాయి. కొన్ని మాటలు మనకి ఏం కలుగుతాయి? భయం కలుగుతాయి. ఆ భయం కలిగిన మాటలు విన్నప్పుడు నీ చెవిని ఎలా పడతావు తెలుసా? పక్కన పెడతావు. ఏంటి నాకు జరుగుతుందా? ఏంటి నా జీవితంలో జరుగుతుందా? ఒక రకంగా భయం వేస్తుంది. వినట్లు కొంతమంది ఉంటారు. ఎందుకో తెలుసా? ఇది నీ జీవితంలో అవసరం, ఖచ్చితంగా నువ్వు విని తీరవలసిందే. వినాలి. నువ్వు వినడానికి మీద వచ్చావు. అందుకే మనము ఎక్కువగా ఆలోచన చేస్తే నేను మంచి పనులు చేస్తున్నాను. ఇంకొక మాట, నేను మంచి పనులు చేస్తున్నాను, మంచి క్రియలు చేస్తున్నాను, విశ్వాసం ఉంది. ఇప్పుడు కొంతమంది శిష్యులతో అడుగుతున్నారు, మేము మంచి క్రియలు చేస్తే ఏంటి అసలు దానికి అర్థం ఏంటి అంటే, ఈ యొక్క సందర్భం అంతా చెప్తున్నాను. యోహాను సువార్తలో ఎందుకు జరుగుతున్నాయి ఈ మాటలు, ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే నేను నిజమైన జీవాహారం నేనే అంటున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చాను అంటున్నాడు. ఇవన్నీ మనం 6వ అధ్యాయంలో చదువుతాం యోహాను సువార్తలో. కానీ ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు చూద్దాం. ఇది కూడా మనం చదువుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 25వ వచనం చదువుతాం. సముద్రపు ధరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా, యేసు మీరు చూచుట వల్ల కాదు గాని
రొట్టెలు భుజించి తృప్తి పొందటం వల్లనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఒకసారి మాట్లాడారు. ఇప్పుడు స్వయంగా దేవుడే చెప్పేస్తున్నారు. ఎందుకు నన్ను వెంబడిస్తున్నారని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు నా గురించి ఆలోచన చేస్తున్నారు, దేని కొరకు నా కొరకు వస్తున్నారు? ఇప్పుడు అంటుంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు సూచనలను చూచడం కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వల్లే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నారు. ఇప్పుడు అంటున్నారు వారు, అయితే మేము దేవుని క్రియలు జరిగించడానికి ఏమి చేయాలని ఆయన అడగగా, ఇప్పుడు క్రియలు చేయాలి కదా, మంచి పనులు చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? పేదవారికి భోజనాలు పెడతామా? లేని వారికి సహాయం చేద్దామా? ఇదే కదా మనకి ఆలోచన వస్తుంది. ఎవరికైనా సహాయం లేనప్పుడు వారికి ఆపదలు ఉన్న వారిని ఆదుకుందామా? ఇది ఒక మంచి క్రియ కదా, మంచి పనే కదా. ఇప్పుడు ప్రభు ఏం మాట్లాడు చూద్దాం, అసలు ఏంటి? ఓకే, వారు అడుగుతున్నారు, మేము దేవుడి క్రియలు 27వ వచనం చివరి లైన్ లో ఉంది, మేము దేవుడి క్రియలు జరిగించడానికి ఏమి చేయవలని ఆయన అడిగగా, ఇప్పుడు యేసు మాట్లాడుతున్నాడు, ఆయన పంపిన వారి యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుడి క్రియ అని వారితో చెప్పాను. నీకు విశ్వాసం ఎందుకు? విశ్వాసం లేకపోతే ఎందుకు? ప్రధాన కారణం ఇదే కదా, పునాది ఇదే కదా, విశ్వాసమే కదా మనకు కావాలి. వద్దా కావాలి మనకి? వద్దా కదా? ఇది నిజమా కదా? విశ్వాసం ఉండాలా లేదా? నీకు విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా నేను దేవుడి క్రియ చేస్తున్నాను, దేవుడి పని చేస్తున్నాను అంటే కుదరదు. మరి అనుకుంటున్నారు శిష్యులు, మరి సూచన చెప్పాం కదా, మరి ఏ క్రియ చేయాలి, ఏ క్రియ చేస్తే విశ్వాసం కలిగి ఉంటాము అంటే ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, మనం చూద్దాం. యేసు మాట్లాడు, ఆయన పంపిన, ఆయన పంపిన వారి యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ అని వారితో చెప్పాను. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని కుమారుని అంగీకరిస్తారో, యేసే నిజమైన రక్షకుడు దేవుడిని అంగీకరిస్తారో ఇదే మంచి క్రియ అంటున్నాడు. ఇది లేకుండా నువ్వు ఎన్ని క్రియలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా దేవుడు అంగీకరిస్తాడా? క్రియలేని విశ్వాసం ఏంటి? క్రియలేని విశ్వాసం ఏంటండి? మృతము. ఇప్పుడు ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు ఇప్పుడు రా దేవుని దగ్గర. ఇప్పుడు అంటున్నారు, మీరందరూ తండ్రి వలన ఏర్పరచబడినటువంటి ప్రజలు, దేవుడు ఎన్నుకున్న ప్రజలు మీరు, దేవుడి చిత్త ప్రకారం ఉన్న ప్రజలు మీరు. ఊరికినే రాలేదు మందిరానికి, ఇది గుర్తు పెట్టుకో. లేదంటే రాసుకో, డైరీలో రాసుకో, నీ జీవితం ఒక పుస్తకం మీద రాసుకో. నువ్వు అనుకుంటున్నావా నువ్వు దేవుడికి వ్యతిరేకంగా ఉండాలని, దూరంగా బ్రతకాలని, జీవించాలని నువ్వు అనుకుంటున్నావా? కుదరదు. అందుచేత మన దేవుడు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. మనిషికి బ్రతకడానికి అనేక ఆలోచనలు ఉంటాయి కదా. మానవుడికి బ్రతకడానికి అనేక పనులు చేయాలి, నేను జీవితంలో స్థిరపడాలి, అనేక ఆలోచనలు ఉంటాయి. లేదంటే నేను వివాహం ఎలా చేసుకోవాలి, నా జీవితాన్ని ఎలా స్థిరపరచుకోవాలి, నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా ఉండాలి అని ఎన్నో ఉంటాయి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేసుకో. అన్ని ఇంక్లూడింగ్ చేస్తాను, అన్ని అందులో నోట్ చేసుకో, నీ డైరీలో నోట్ చేసుకో. నాకు వేరుగా ఉండి నీకు ఏమి చెయ్యలేవు, రాసుకో. నీకు జ్ఞాపకం వస్తుంది ఈ మాట. ఒకవేళ నువ్వు వ్యతిరేకంగా పర్వాలేదు, నాకు అక్కర్లేదు అనుకుంటున్నావా, అప్పుడు గుర్తుపెట్టుకు ఈ మాట. ప్రభు నీతో మాట్లాడాడు కదా, ఒకప్పుడు నాతో దేవుడు మాట్లాడాడు కదా దేవుడి సన్నిధిలో, నాకు వేరుగా ఉండి ఏమి చేయాలన్నాడు కదా, చేసుకో. అప్పుడు ఏం చెప్తాడు దేవుడు, ఏమంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచని ఎడల ఏం కలుగుంటావు తెలుసా? అప్పుడు నువ్వు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతావో, దేవుడి సన్నిధి బయటికి వెళ్ళిపోతావో, నీకు ఏం కలుగుతుంది తెలుసా? అవిశ్వాసం కలుగుతుంది. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచని ఎడల వారు బయటికి పారవేయబడరు, వారు ఎండిపోవరు. ఎందుకంటే జీవం కలిగిన మాటలు ఆశామాష కాదు. వాక్యాన్ని దేవుడు నేను పట్టుకుంటే నువ్వు అగాధ స్థలంలో ఉన్నా, నడి సముద్రంలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా,
చీకటి బ్రతికి జీవించే బ్రతుకులో ఉన్నా సరే దేవుడు రెక్కలు పట్టుకు బయటకు తీసుకొస్తాడు. పట్టుకొని బయటకు తీసుకొస్తాడు. ఎందుకు తెలుసా? మొదటికి ఏం చదువు? నా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఇంటికి వస్తారు. కానీ ఈ లోపల నీ జీవితంలో ఏం జరుగుతుంది? ఇద్దరు మనం ఉదాహరణ తీసుకోవాలి. ఏం జరిగింది? ఇద్దరు తప్పిపోయిన స్త్రీకి ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది తన కుటుంబానికి? ఏం జరిగింది తన కుటుంబానికి? ఏం జరిగిందండి? నయోమి కుటుంబానికి ఏం జరిగిందండి? ఆశీర్వాదం కలిగిన దేశాన్ని విడిచిపెట్టి శపితమైన దేశానికి వెళ్ళింది. ఏమైంది తన కుటుంబం? మాట్లాడావా మీకు? వచ్చారు మోహబాలు. ఏమైంది? ఏమైందండి? ఏం నష్టమైంది? ఏం నష్టమైంది? కుటుంబం, భర్త, ఇద్దరు కుమారులు చనిపోయారు. ఈ చనిపోతే ఇంకేంటి జీవితం? కుటుంబంలో సంతోషం ఉంటుందా? కుటుంబంలో ఆనందం ఉంటుందా? చెప్పండి. కుటుంబంలో ఏముంటుంది? ఇప్పుడు ఆ కుటుంబంలో ఏముంది? అశాంతి, నిరాశ, నిస్పృహ, వేదన, బాధ, కష్టము, నష్టము. ఆ స్త్రీ ఎలా భరించింది? గల కారణం ఏంటి? ఎందుకు వచ్చింది అంత కష్టం? ఎందుకు వచ్చింది అంత ఇబ్బంది? ఎందుకు వచ్చిందండి? దేవుని సన్నిధిలో నుండి ఆమె బయటికి వచ్చింది. మరలా దేవుని పాదాలు పట్టుకుంది. ఆమె మరలా దేవుని సన్నిధికి వచ్చింది. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఏం కోల్పోయాడు? యావదాసి తన చెడు అలవాటుకు బానిసైపోయాడు. త్రాగుడికి బానిసైపోయాడు. ప్రియ సంఘం, ఈ మాట జ్ఞాపకం చేసుకుని ఎప్పుడైతే దేవుని సన్నిధిని విడిచిపెడతావో, ప్రార్థన విడిచిపెడతావో, విశ్వాసాన్ని విడిచిపెడతావో, నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. ఇది నీకు తెలుసు. మనం ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతామో, దేవుని మాట నీకు భయం కలిగిస్తాయో, లేదంటే నువ్వు దేవుని మాట అలక్ష్యం చేస్తావో, నువ్వు పాడైపోతావు. నీ ఎవరి జీవితం పాడు చేసుకుంటావు. ఎవరు వచ్చి పాడు చెప్పలేదు. ఎలా పాడవుతుందో తెలుసా నీ జీవితం? ఎప్పుడైతే దేవుని సన్నిధి నుంచి దూరం అవుతామో. ప్రారంభమైపోయింది. తొలిపెట్టు ప్రారంభమైంది. పాడైపోవడానికి, నీ జీవితం పాడవడానికి ప్రారంభమైపోయింది. నా కొంత నా ఆస్తి నాకు ఇచ్చే, నేను సంపాదించుకుంటాను, ఇతర దేశం వెళ్ళి సంపాదించుకుంటాను, నాకు ఎవ్వరు చెప్పిన అవసరం లేదు. ఎందుకంటే యవ్వన రక్తం కదా, ఉడికి రక్తం కదా, ఏం పర్వాలేదు, నాకు యవ్వన బలం ఉంది, నేను ఏదైనా చేయగలను. ఇప్పుడు అంటాడు నువ్వేమీ చేయగలను ఆయన. ఏమొస్తుంది? ఎవరికి ఆలోచన? నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు పర్వాలేదు, నేను ఏదైనా చేసి సంపాదించగలను, నేను ఏదైనా చేసి సంపాదించగలను అని ధనాన్ని తీసుకొని వెళ్ళాడు. వ్యభిచారం అలవాటు చేసుకున్నాడు, త్రాగుడు అలవాటు చేసుకున్నాడు, స్నేహితులు ఏర్పాటు చేసుకున్నాడు, ఇవన్నీ కూడా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దేవుని తండ్రి జ్ఞాపకం వచ్చాడు. ఇప్పుడు అర్థం అనుకున్నాడు, అయ్యా నీకు వేరుగా ఉంటే చెప్పండి, అయ్యా నీకు వేరుగా ఉండి తండ్రి నేనేమి చేయలేని తెలుసుకున్నాడయ్యా, ఇదిగో నీ పాదాల చేతికి వస్తున్నాడయ్యా. ప్రేమించిన తండ్రి ఎంత గొప్పవాడండి. నువ్వు ఎన్ని చేసినా, ఏ విధంగా ఆలోచన చేసినా, ఒకవేళ నిజమే నిజరక్షకుడు ఉన్నాడు, యేసయ్య పాపాలు క్షమిస్తాడు అని గ్రహించినా, తెలుసుకున్నా, మనలో ఏంటి తెలుసా? మోటత్వం. ఎంతకాలం ఉంటుంది? మనం బ్రతికినంతకాలమే మోటత్వం. మనం బ్రతికినంతకాలమే అహంకారము, గర్వము, కోపము. ఎప్పటి వరకండి? ఈ భూమి మీద జీవించినంత కాలమే. అయినా సరే ప్రభు రామచున్నాడు, పేరు పెట్టి నేను పిలుస్తున్నాను నా కుమారుడా, ఇప్పుడైనా తెలుసుకుంటావా? ఇప్పుడైనా ఆలోచన కలిగి ఉంటావా? ఏంటో తెలిసిన నా తండ్రి నేను ఏర్పరచుకున్నాడు, నా తండ్రి దేవుడు నేను ఎన్నుకున్నాడు, అందుకే నువ్వు నా సన్నిధికి వచ్చావు, అందుకే నా సన్నిధానంలో ఉన్నావు అని దేవుడు ఎంత ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నాడు.
ఎంతగా మాట్లాడుతున్నాడు నీ గురించి దేవుడు. నీకు అర్థం కావట్లేదా? నీకు శుద్ధి కావాలా? నీ హృదయాన్ని పక్కన పట్టడానికి ఇంకెంతకాలం ఉంటావు నువ్వు? మనం ఈ రోజు మనం పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు అసలు? అవును, దేవుడు మనల్ని ఇష్టపడ్డాడు కాబట్టి, మనం ఎన్నుకున్నాడు కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు. నువ్వు రాసుకో, ఈ రోజు కూడా మళ్ళా చెప్తున్నాను, వస్తావు. కానీ వచ్చే ముందు నీవు జీవించినటువంటి దినాలు చెప్పాలంటే చీకటి దినాలు. కానీ దేవుడు మొదట గుర్తించున్నాడు. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, దేవా నన్ను నీ సన్నిధిలో నుండి త్రోసివేయకు. తెలుసు దావీదు, ఆయన త్రోసివేయబడితే ఏం జరుగుతుందో దావీదు మహారాజు గారు తెలుసు. ఎంత భక్తుడైంది దావీదు, ఎంత ఆత్మతో ఆయన తెలుసుకొని ప్రార్థిస్తున్నాడు. నువ్వు ఎప్పుడైనా గ్రహించగలుగుతున్నావా? నీకు మనసు అంటే ఏంటో తెలియదు, హృదయం అంటే తెలియదు, బయట లోకానికి సంబంధించిన హృదయం అందరికీ బాగా తెలుసు. నీకే ఇచ్చేసాను హృదయం, ఎవరికి? నీకే ఇచ్చేసాను హృదయం. అది లేకపోతే నువ్వు ఎవరికి ఇస్తావు? దేవుడు ఎవరికి ఇస్తావు? అటువంటి మంచి మనసుతో నీకు లేకపోతే, అటువంటి హృదయం దేవుడే నీకు ఒకటి, నువ్వు ఎవరికి ఇస్తావు? హృదయ ఆలోచనలు, హృదయ తలంపులు దేవునికి ఇష్టమై ఉండాలి, ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. కనుక మనం ఇక్కడ పెద్దవారిని ఎవరికైనా వర్తిస్తుంది. ఆయనకి వేరుగా నువ్వేమి చెయ్యలేవు. ఈ రోజు చెప్తున్నాడు దేవుడు చాలా చేస్తున్నాడు నీకు, నువ్వేమి చేయలేవు. వెళ్ళు, వెళ్తావా? వెళ్ళు, వెళ్తావా? వెళ్ళు. ఒకవేళ నువ్వు ప్రత్యర్థపడకపోతే, ఇప్పుడు మరలా మాట్లాడుతున్నాడు, ఒకవేళ తెలుసుకొని నువ్వు దేవుని దగ్గరికి రాకపోతే, ఇప్పుడు అంటున్నాడు, విశ్వాసమందు నిలిచి ఉండని ఎడల వారు బయటికి పారవేయబడును, వారు ఎండిపోవును. నాకు అంత అవసరం అండి? చెప్పండి, అటువంటి అవసరం అండి? ఎంతలా ప్రేమిస్తున్నాడండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి, ఎంత ప్రేమ కలిగిన మాటలు వింటున్నాం మనం. వింటున్నాం, నీ హృదయం కరగడం లేదా? నీ మనసు కరగడం లేదా? బండలాంటి నీ హృదయము బతకడం లేదా దేవుని మాట? కనుక మనం దేవుని సంగమా, నువ్వు అనుకుంటున్నావా దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు? నువ్వు కాదనుకుంటున్నావా? దేవుడు లేదు, నేను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దేవుడి చెంతకు వచ్చావు, దేవుని సన్నిధికి వచ్చావు, దేవుడి పాదాలు పట్టుదలకు వచ్చావు. అందుకే మనము దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, మీ ప్రయత్నాలు అవేవి కూడా ఫలించు. అందుకే అంటారు, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిలది. ఎవరు వర్తిస్తుంది? అది దేవుడు ఉన్నవారికే. ప్రతిరోజు లేకపోతే నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రతిరోజు నీకు ఎత్తాలే కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, కుటుంబ కలహాలు, గొడవలు, పోట్లాటలు, ఎన్ని యుద్ధాలు జరుగుతాయి. దేశానికి వేరే దేశానికి ఒక దేశానికి కొన్ని సంవత్సరాలు జరుగుతాయి యుద్ధాలు, రోజు జరుగుతాయా? ఒక అంగీకారం ప్రకారం ఇరువురు నాయకులు అధికారుల ప్రకారం యుద్ధం జరుగుతుంది. కానీ మనకి దేవుడు లేకపోతే, దేవుని విడిచిపెడితే, దేవునికి దూరం ఉండాలని బ్రతికితే నీలో కుటుంబంలో ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి క్షణము యుద్ధమే. ఇది గ్రహించుకోలేదు. ఏంటో గొడవలు, ఏంటో మనశ్శాంతి ఉండలేదు, సమాధానం ఉండలేదు, అసలు ప్రశాంతత ఉండట్లేదు, శాంతి ఉండట్లేదు గృహంలో. ఎందుకు గల కారణం ఏంటి? గ్రహించావు? ఎప్పుడైనా ఆలోచన చేసావు? నీ జ్ఞానం ఉందా?
జ్ఞానం కలిగిన ఆలోచన చేస్తున్నావా? ఎందుకు ఇలా జరుగుతుంది నా కుటుంబము, ఎందుకు ఇలా ఉంది? ఇప్పుడు ఆలోచన రాదు. ఏంటో తెలుసా? నువ్వు నీకు దూరంగా బతుకుతున్నావు. నిన్ను బట్టి నీ బిడ్డలు దేవుడికి దూరంగా జీవిస్తున్నారు, బ్రతుకుతున్నారు. ఇంకెప్పుడు చెప్తావు? ఎప్పుడు చెప్తావు? అందుకే నువ్వు ఒకవేళ దేవుని విడిచిపెట్టాలి అనుకుంటే దేవుని విడిచిపెట్టాడు. నిన్ను విడిచిపెట్టడు. దూరంగా బ్రతకాలనుకుంటున్నావా? రెక్కలాగా వస్తుంది. దూరం అంటే వేరే రాష్ట్రంలో దేశంలో బ్రతకాలని గురించి చెప్పట్లేదు. దేవుడికి ఎవరైతే దూరంగా జీవించాలనుకుంటారు దేవుడు రెక్కట్టుకుంటాడు. రెక్కట్టుకుంటే ఎలా పోతుంది? ఇలా పైకి కదా. ఇప్పుడు చెప్పండి, రెక్క ఎందుకు పెట్టుకోలేదు? ఇది బాధ ఎందుకు పట్టుకుంటారు? ఇప్పుడు దేవుడే నడిపిస్తాడు కదా. కొన్ని వెనకుండే నడిపిస్తాడు. రెక్క ఎందుకు పట్టుకుంటాడు? అప్పుడు ఎలా అయిపోతాడు? ఇలా అయిపోతాయి. ఏమి నడవదు. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఎలా తీసుకురావాలి? నరం చేతుల్లో మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాడు అన్నాడు కదా దేవుడు. ఇప్పుడు నేను ఎలా తీసుకురావాలి? నువ్వు ఎలా అయిపోయావు? అప్పుడు ఎలాగైపోయావు? అనారోగ్యం, బలహీనుడు అయిపోయావు. ఇప్పుడు పట్టుకుంటాడు దేవుడు. రా నాయన, నా దగ్గర పట్టుకోను ఆయన, నేను తీసుకెళ్తాను. ఎందుకు మనకు అటువంటి స్థితి? ప్రియ సంగమం, వద్దు మనకి. మన కొరకు దేవుడు ప్రాణం పెంచాడు. మన కొరకు దేవుడు సమస్తం ఇచ్చాడు. అన్ని ఇచ్చేసాడు దేవుడు. నువ్వెవరి గురించి ఏదో చూస్తున్నావు. ఇంతగా ప్రాణం పెంచిన దేవుడు, ఇంతగా నీ కొరకు త్యాగం చేసిన దేవుడు నీ ఎదురుగా ఉంటే నువ్వు ఎవరి గురించి ఎదురు చూస్తున్నావు? ఎవరి గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు? దేవుడి గురించి కాదా? నీ కొరకు బలియాగం చేసిన దేవుడి గురించి కాదా? ఆయన గురించి నీకు ఎప్పుడు ఆలోచన రాదా? తలంపులు రావా? అయ్యో, నీ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? నేను ఎందుకు బ్రతుకుతున్నాను? ఓకే, నువ్వు మనుషులను ఆధారం చేసుకుంటే, మనుషుల వైపు చూస్తే అది శాశ్వతం కాదు. అందుకే ప్రవచించారు, నా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ, మరలా చెప్పారు, నా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎత్తుకు వస్తారు. నా ఎత్తుకు వచ్చిన వారు ఎంత మాత్రం నేను చెప్పండి త్రోసి వెయ్యను. ఇంకెంతకంటే వాగ్దానం ఏం కావాలండి? ఇంతకంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎవరికి కావాలి? ఇంతకు మించింది ఏముందండి? ఒకవేళ దేవుడి సన్నిధానం అంటే నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడి సన్నిధానం అంటే నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది. అదే కదండి ధనము. ధనం ఉంటే సంతోషం ఉందనుకుంటారు. కాదు కాదు. కనుక మనము ఏమి ఆలోచన చేస్తున్నామో, ఏ విధంగా ఉంటున్నామో నీవే పరిశీలన చేసుకో. ఈ రోజంతా నువ్వేం చేస్తున్నావు, ఏ ఆలోచన చేస్తున్నావో ఆలోచన చేసుకో, పరిశీలన చేసుకో. ఒకవేళ అందులో దేవుడికి వ్యతిరేకమైన ఏదైనా ఉందా? దేవుడికి విరోధంగా ఉంటున్నావా? తస్మత్ జాగ్రత్త. హెచ్చరిస్తున్నాడు. మరలా చెప్తున్నాడు. మనం ఈ మాటను చెప్పుకొని ముగించుకుంటాం. మరలా చెప్తున్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభువే చెప్తున్నాడు స్వయంగా. అది భక్తులు కాదు, శిష్యులు కాదు, ఎవరు కాదు. ఏం చెప్తున్నా? నాకు వేరుగా ఉండి మీరేమిచ్చి. మరలా చెప్తాను. యోహాను సువార్త ఒక మాట, 6వ అధ్యాయం. ఓకే, 66వ వచనం చివరి వరకు. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. వారి పరిస్థితి ఏముంది? కొంతమంది శిష్యులు ఉన్నారు, ఇది వింటున్నారు. అయ్యా మీరు ఏ క్రియ చేయాలి, ఎలాగా అని చెప్పి తండ్రి ప్రభు అంటున్నాడు, నా తండ్రి
ప్రకారం ఎవరైతే నమ్ముతారో మంచి క్రియ అని చెప్పారు. ఇప్పుడు కొంతమంది గురించి చెప్పారు. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మంది శిష్యులు అడగా చాలా మంది వెళ్ళిపోయారు. ఎందుకంటే కొన్ని మాటలు జీవం కలిగిన మాటలు కొంతమందికి నచ్చు. ఎందుకు నచ్చు? ఉన్నది బైబిల్ గ్రంథంలో జీవం కలిగిన మాటలు ఉన్నది ఉన్నట్టు చెబుతుంది, చెప్పాలి. కాబట్టి కొంతమంది ఈ మాటలు జీర్ణించుకోలేరు. ఈ మాటలు వారికి వినపడవు. ఈ మాటలు విని వారు తట్టుకోలేరు. అంతమందిలో కొంతమంది శిష్యులు దేవుని వెంబడిస్తే ఏదైనా దొరుకుతుందా అన్నవారు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నేను జీవాహారము నేనే అని చెప్పి ఇవన్నీ చెప్తుంటే కొంతమంది వెళ్ళిపోయారు. అక్కడి నుంచి కొంతమంది వెళ్ళిపోయారు. ఇప్పుడు 12 మంది శిష్యులు మీరు కూడా వెళ్ళిపోతారా? మేము ఎవరయ్యా, ఎందుకంటే మేము జీవనమైన దేవుని నమ్ముతున్నాం. ఆ 12 మంది ఎన్నుకున్నాడు దేవుడు. ఒకవేళ అటువంటి గుంపులో నువ్వుంటావా? శిష్యులే అనుకుంటున్నారా? నీవు కూడా శిష్యురాలి, నీవు కూడా శిష్యుడే. నీవు ఉంటున్నావా గుంపులో? వెళ్ళిపోతావా? ఇప్పుడు ఎవరు అడిగిన మాట? అని ఇబ్బంది పడతారు మీరు, మిమ్మల్ని అంటున్నారు. మీరు ఇబ్బంది పడతారు దేవుని సన్నిధికి రావడానికి, దేవుని మందిరానికి రావడానికి ఇబ్బంది పడతారా? అయితే వెళ్ళిపోతారా మీరు? ఇది షూట్గా అడుగుతున్నాడు పరిశుద్ధాత్మ. వెళ్ళిపోతావా? మీరు కూడా వెళ్ళిపోతారా? కొంతమంది వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోతారా? మిగిలిన వారి గురించి మాట్లాడుతున్నాడు. 12 మంది శిష్యులు అన్నారు, మేము ఎక్కడికి వెళ్దాం ప్రభా, నిన్నే వెంబడిస్తాం ప్రభా. ఏంటి? నిన్నే వెంబడిస్తాం ప్రభా. ఏంటి వెంబడించాలి? వాళ్ళు జీవ మార్గం ఉందని వెంబడిస్తున్నారు. యేసే నిజమైన రక్షకుడు, నేనే జీవము సత్యమును మార్గం నేనే అన్నావు కదా ప్రభా, నీవు కూడా వెంబడిస్తాం. విడిచిపెట్టండి. కనుక ఈ రోజు మనం విన్న మాట ఏంటంటే, దేవునికి వేరే నుండి నువ్వేమి విషయం. ఎందుకంటే నువ్వు దేవుడు ఏర్పరచిన బిడ్డవు, కుటుంబం నీదే. కనుక దేవునికి మనం లోబడిపోతాం. నా తప్పులు క్షమించిన ఆయన దేవాన్ని సన్నిధిలో నుండి నన్ను తోసివేకయ్యా తండ్రి, నేను బ్రతకలేనయ్యా. ఒక మాట చెప్పు దేవుని సన్నిధిలో, వేరుగా ఉండి నేనేం చేయలేనయ్యా. రెండో మాట చెప్పు, దూరంగా నీకు దూరంగా జీవించలేనయ్యా, నన్ను క్షమించు. నువ్వు ప్రార్థన చేసి నువ్వు దేవుని సన్నిధించలేదు. ఖచ్చితంగా దేవుడు నీ మాట వించాలి, నీ ప్రార్థన వించాలి, క్షమిస్తాడు. గొప్ప కార్యం పట్ల ఈ కుటుంబంలో దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. ప్రభు పరిశుద్ధ వాక్యం తన వీడియోలో దీవించి మనందరినీ ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధాన్ని జీవాధిపతి జీవులుగా దేవాన్ని ఇస్తుంటానయ్యా. ఈరోజు అందరితో సూచన మాట్లాడతాను. మా హృదయాన్ని తాకిని తల్లి మాట్లాడతాను. ఇంకా వినకపోతే మా జీవం ఎలా ఉంటుంది, మా బ్రతుకులు ఎలా ఉంటాయో ఈరోజు మాకు తెలియపరుచున్నాం. మేము బ్రతుకుతున్నాం, మేము జీవిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ప్రమాణం ఇక తర్వాత మా పరిస్థితి ఎలా ఉంటుంది ఈరోజు మాకు తెలియపరుచున్నాం. ఇప్పుడు వందనాలయ్యా, కోటానికి కోట్ల స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. మాతో నేరుగా మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. మాతో సూచిగా మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభు. నువ్వు విన్న మాటలు మేము సరి చేసుకోవడానికి పరిశుద్ధాత్మ మాకు సహాయం చేయడం. ఏ మాట్లాడాలి విడిచిపెట్టుకోకుండా పెట్టాను అయ్యా. నీ మాటలు జీవగలిగినవే ప్రభా. అయ్యా గ్రహించే మనస్సు, హృదయం, తలంపు, ఉద్దేశాలు అందరికీ దయచేయను ఆయన. స్తోత్రాలు బ్రతిమాలు కొంటున్నాం ప్రభు. ఇదిగో నీకు వేరుగా ఉండి నీ బ్రతకలేం ప్రభు. అయ్యా చాలా చేశారయ్యా ఈ రోజు నాయన మాతో. నువ్వు వెళ్ళిపోతావా? వెళ్ళు. నాకు వేరుగా నువ్వేమి చేయలేవని తండ్రి నాయన మీరు సెలవు. నువ్వేమి చేయలేవు. నీ సన్నిధానంలో ఉంటూ ప్రార్థించుకునే భాగ్యం అందరికీ దయచేయండి. నీ దైవ కృపలో అయ్యా మమ్మల్ని అందరినీ దర్శించిన మా కుటుంబానికి మాకు వేయించింది. క్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి వెళ్ళిపోతున్నాను ప్రభు. తండ్రి కుమారుడు పరిశుద్ధ దేవుడి దీవెన ఆశీర్వాదం
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం. ఈ ఆరాధన ఇచ్చేసిన బిడ్డలు కుటుంబం, అలాగే ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షించారు వారికి వారి కుటుంబం దేవుడు అద్భుతంగా ఆశీర్వదించుగాక. అంటే